నమస్కారం. మీరందరికీ తెలుసు దట్ ఇది పంట సీజన్లోనే మనం ప్రభుత్వం నిర్దేశాల మేరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్లోని కూడా ఇది ఫేక్ సీడ్స్ సంబంధించి ఇన్సెక్టిసైడ్, వీడిసైడ్, ఫేక్ ఫర్టిలైజర్ వాటన్నిటి సంబంధించి కూడా ఇక్కడ కొన్ని స్పెషల్ డ్రైవ్స్ మేము నడిపిస్తున్నాము అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ వాళ్ళ కోఆర్డినేషన్ తోటి. సో దాంట్లో భాగంగా ఇప్పుడు మనం ఇక్కడ 2 డిటెక్షన్స్ సంబంధించి ఇది ప్రెస్ మీట్. దాంట్లో ఫస్ట్ కేసు చూస్తే ఇది గీసుగొండ పోలీస్ స్టేషన్ సంబంధించినది. ఈ కేసులోని ముఖ్యంగా హెచ్టిబిటి కాటన్, ఇది ఏదైతే గవర్నమెంట్ నుంచి ఆల్రెడీ బ్యాండ్ ఉంది ఇది, ఎందుకంటే ఇది జెనెటికలీ మోడిఫైడ్ క్రాప్ ఇది. సో ఇది హెర్బిసైడ్ టాలరెంట్ అంటారు ఇది. సో ఇది బ్యాండ్ కాటన్ సంబంధించిన సీడ్స్, అట్లాగే ఇది దీంతో పాటుగానే గ్లైఫోసేట్ హెర్బిసైడ్ ఏదైతే ఉన్నదో వాటికి సంబంధించి క్వాంటిటీ ఇదంతా కూడా ఈ కేసులో పట్టుకోవడం జరిగింది. సో బేసికల్గా ఇందులో ఫస్ట్ సెర్చ్ అప్పుడు ఒక 1 కిలోగ్రామ్ మరి ఎస్టిబిటి కాటన్ సీడ్ దొరికింది. దాని తర్వాత ఫాలోఅప్ చేస్తూ ఇంకా 166 కిలోగ్రామ్ ఇది ఎస్టిబిటి కాటన్ సీడ్ దొరికింది మాకి. సో దాంతో పాటుగానే 820 లీటర్స్ ఇది గ్లైఫోసేట్ హెర్బిసైడ్, అది కూడా పెట్టడానికి పర్మిషన్ లేదు, అది కూడా సీజ్ చేయడం జరిగింది. అట్లాగే 2 మొబైల్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగినాయి. సో ఈ కేసులో ప్రస్తుతానికి ఇప్పటి వరకు మన దగ్గర ఇది 4 అక్యూజ్డ్ మేము గుర్తించాము ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు. 4లోని ముగ్గురిని ఆల్రెడీ ఇప్పుడు పట్టుకోవడం జరిగింది. ఇంకో 4 ఆయన ప్రజెంట్ పరారీలో ఉన్నాడు. సో వీళ్ళ డీటెయిల్స్ వచ్చేసి ఎవరితో అక్యూజ్ A1 ఉన్నాడు, ఇతని పేరు బి మారెడ్డి. ఇతనిది ఎల్కతుర్తి హవేలీ గీసుకొండ మండలంలో ఉంటాడు. సెకండ్ ఆయన పేరు వచ్చేసి తనుగుంటల సందీప్ అని, ఇతనిది రెడ్డిపాలెం విలేజ్, అతనూర్ సంగారెడ్డి జిల్లా నుంచి. మూడో ఆయన పేరు వచ్చేసి తుమ్మ విజయ్ జోసెఫ్ రెడ్డి, ఇతనిది కూడా సేమ్ అక్కడే రెడ్డిపాలెం సంగారెడ్డి నుంచి. వీళ్ళు ముగ్గురిని ఇప్పుడు పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర ఇంతకుముందు చెప్పిన క్వాంటిటీ అది కూడా సీజ్ చేసినాము. తర్వాత 4వ ఆయన వేణుగోపాల్, ఆయనది సదాశివ్పేట్ సంగారెడ్డి నుంచి. సో ఆయన ప్రజెంట్ పరారీలో ఉన్నాడు, ఆయన కూడా తొందరగా పట్టుకుంటాము. సో ఇందులో బేసికల్గా ఇది మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ వస్తే మా టాస్క్ ఫోర్స్ టీమ్, దాన్ని లోకల్ పోలీస్, దాన్ని అగ్రికల్చర్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా ఎవరైతే అక్యూజ్ ఏమని ఉన్నాడో బిరెడ్డి మారెడ్డి అని, ఇతని దగ్గర అది రేట్ చేస్తే ఇతని దగ్గర ఒక 1 కిలోగ్రామ్ సీడ్ ఎస్టిబిటి సీడ్ మాకు దొరికింది. సో దాని తర్వాత ఇతన్ని కొంచెం ఇంటర్వ్యూ విచారణ చేస్తే ఇతనికి ఉన్న 2 సప్లయర్స్ A2 అండ్ A3 అంటే సందీప్ రెడ్డి, జోసెఫ్ రెడ్డి, వాళ్ళిద్దరు కూడా సంగారెడ్డి. సో అక్కడ వాళ్ళ ప్లేస్కి పోయి అక్కడ చెక్ చేస్తే వాళ్ళ దగ్గర కూడా ఇది సీడ్ అక్కడ ఉన్నట్టు మాకు ఇది తెలిసింది. సో వాళ్ళ దగ్గర ఇది 166 కిలోగ్రామ్ ఇది అంతా సీడ్ అది సీజ్ చేయడం జరిగింది. తర్వాత అట్లాగనే గ్లైఫోసేట్ హెర్బిసైడ్ అది కూడా ఒక 820 లీటర్స్ అక్కడ వాళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది. దీనికి ఎంత పెట్టడానికి పర్మిషన్ లేదు అగ్రికల్చర్ రూల్స్ ప్రకారంగా, కానీ ఎంత వాళ్ళు పెట్టుకున్నారు. సో దానికి సంబంధించి సప్లయర్ ఎవరైతే ఉన్నాడో వేణుగోపాల్ అని, అతనికి ప్రజెంట్ మన దగ్గర లేడు, అతన్ని కూడా త్వరలోనే పట్టుకుంటాము. అండ్ ఇంకా ఇది సీడ్ సంబంధించి సప్లయర్స్ వాళ్ళకి సప్లై ఎక్కడెక్కడి నుంచో వస్తుందో అది కూడా టోటల్గా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. త్వరలోనే వాళ్ళకి కూడా పట్టుకుంటాము ఎవరైతే A2 A3కి సీడ్ సప్లై చేశారో. సో బేసికల్గా వీళ్ళు దీంట్లో పని ముఖ్యంగా ఏముంది అంటే ఇది సందీప్ రెడ్డి, జోసెఫ్ రెడ్డి మంచి వెల్ క్వాలిఫైడ్ ఉన్నారు వీళ్ళు. జోసెఫ్ రెడ్డి అనే వ్యక్తి ఆల్రెడీ MBA కూడా చేసిండు ఆస్ట్రేలియా నుంచి. సో అంత మంచి వెల్ ఎడ్యుకేటెడ్ అయిపోయిన తర్వాత ఈ బిజినెస్ ఇట్లా పెట్టుకుంటాము. ఇది లో సీడ్ సోర్స్ చేసుకొని
దాంట్లో క్లాండస్టీన్ వేలోని సీక్రెట్గా ఇది ఎస్టీబీటీ ఇది అందరికీ రైతులకి సప్లై చేస్తూ ఇట్లా ఇది బిజినెస్ మోడల్ వీళ్ళు స్టార్ట్ చేశారు. సో ఇది మాకు ఇన్ఫర్మేషన్ టోటల్ వచ్చినాక వాళ్ళ బిజినెస్ మోడల్ అంతా కూడా బ్రేక్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళది పాత నేర చరిత్ర చేస్తే ప్రస్తుతానికి ఇది వాళ్ళ మీద పాతది ఏం కేసెస్ ఉన్నట్టు కేసెస్ ఏం లేవని అట్లా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. కానీ ఇది టోటల్ పూర్తిగా విచారణ చేస్తున్నాము. అట్లాగే ఇంతకుముందు చెప్పినట్టుగా వాళ్ళ సప్లయర్స్ ఇంకా కూడా జైల్లో ఎవరెవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా పట్టుకుంటాము. దీంతో పాటు సెకండ్ కేసు ఏదైతే ఉన్నదో అది పర్కాల్ పోలీస్ స్టేషన్ సంబంధించినది. సో దాంట్లో టోటల్ విలువ అది 57 lakhsకి సంబంధించిన ఎక్స్పైర్డ్ పెస్టిసైడ్స్ కొన్ని, అట్లాగే కొన్ని ఫేక్ పెస్టిసైడ్స్, దెన్ అవి తయారు చేసే మషీనరీ, దెన్ కొన్ని స్పురియస్ సీడ్స్ 2 లక్షల వరకు, దెన్ కొంత ఎక్స్పైర్డ్ సీడ్ ఉంది అది 55,000 వరకు, దెన్ వాటికి సంబంధించి ప్యాకింగ్ మెటీరియల్, ఈ టోటల్ విలువ వచ్చేసి 57.4 lakhs ఉంది. దానిలో ముఖ్యంగా అది పెస్టిసైడ్స్ వాల్యూ దాదాపు 53 లక్షల వరకు ఉంది. సో ఈ కేసులో కూడా 4 అక్యూజ్డ్ ఉన్నట్టు మేము గుర్తించాము. సో వాళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది. వాళ్ళ డీటెయిల్స్ వచ్చేసి A1 ఎవరైతే ఉన్నాడో గౌతమ్ జయదీప్ అని, ఇతనిది యాక్చువల్గా ఒరిజినల్గా నేటివ్ ఆఫ్ గుజరాత్, అక్కడ తాపీ నుంచి ఉన్నాడు. కానీ ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్లో మేడ్చల్ జిల్లాలో ఉంటున్నాడు, కాప్రా దగ్గర. సెకండ్ అయిన పేరు వచ్చేసి ముదంగుల ఆదిత్య, ఇతను గుడి మల్కాపురం నడుపుతున్నాడు. యాక్చువల్గా అది ఇంతకుముందు మన దగ్గర మార్చి నెలలో ఇక్కడ మట్వాడ పోలీస్ స్టేషన్లో కూడా ఇతని మీద కేసు అయింది. సో ఆ కేసులో కూడా ఆల్రెడీ పట్టుకున్నాము. సో అక్కడ నుంచి రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఇదే బిజినెస్ మొదలు పెట్టిండు. దెన్ థర్డ్ వ్యక్తి నా పేరు మార్చబోయిన తిరుపతి అని, ఇతనిది నాగరం విలేజ్ పర్కాల్లోనే. నాలుగో అయిన వ్యక్తి పేరు వచ్చేసి అన్నం కుమారస్వామి, ఇతనిది గన్పూర్ మండల్ భూపాల్పల్లి జిల్లా నుంచి ఉన్నాడు. సో ఈ కేసులో కూడా ఇంకా వేరే ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళని కూడా అందరినీ పట్టుకుంటాము. ఈ కేసులో ముఖ్యంగా ప్రజెంట్ మనకి సప్లయర్ మెయిన్ ఎవరైతే ఉన్నాడో అతని పేరు గౌతమ్ జయదీప్ A1గా గుర్తించాము. సో అతను ఇక్కడ లోకల్లో ఆదిత్య తోటి కాంటాక్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడ లోకల్ లెవెల్లో అంతా సప్లైస్ మేనేజ్ చేసుకోవడానికి అతన్ని పెట్టుకున్నాడు. మరి ఆదిత్యకి ఇంకో ఇద్దరు తెలిసిన వాళ్ళు, ఇది తిరుపతి మరియు కుమారస్వామి, వాళ్ళ ఇద్దరితోటి కాంటాక్ట్ అయ్యి లోకల్లో అందరికీ ఇది సేల్స్ చేయడానికి వీళ్ళు ఇట్లా ప్లానింగ్ చేశారు. ఇందులో ఎవరైతే ఇద్దరు వ్యక్తులు ఉన్నారో A3 A4 అంటే తిరుపతి కుమారస్వామి, వాళ్ళిద్దరికి కూడా ఫెర్టిలైజర్ షాప్స్ ఉన్నాయి. ఒకటి నాగరంలో ఉంది, శ్రీ రాజా రాజేశ్వర ఫెర్టిలైజర్ షాప్, ఇది తిరుపతికి సంబంధించినది. అట్లాగే ఇంకో ఫెర్టిలైజర్ షాప్ ఉంది, మల్లికార్జున ఫెర్టిలైజర్ షాప్, ఇది చిల్పూర్లో ఉంది. ఇది అన్నం కుమారస్వామి అనే వ్యక్తి అతను నడిపిస్తున్నాడు. సో ఇవి ఫెర్టిలైజర్ షాప్స్కి కూడా లైసెన్స్ మా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తోటి కాంటాక్ట్ చేసి ఆ లైసెన్సెస్ కూడా క్యాన్సిల్ చేపిస్తాము. అది షాప్స్ కూడా సీజ్ అవుతాయి. అండ్ అది టోటల్ క్వాంటిటీ వచ్చేసి ఆల్రెడీ చెప్పినట్టుగా 57.4 lakhs ఉంది. దీంట్లో చెర్లపల్లిలో వాళ్ళు గోడౌన్ పెట్టుకున్నాడు A1 ఎవరైతే ఉన్నాడు, అక్కడి నుంచి మొత్తం వీళ్ళకి సప్లై చేసేవాడు. దాంతో పాటుగా వాళ్ళది పాత నేర చరిత్ర చూస్తే ఇది A1 గౌతమ్ జయదీప్ మీద ఆల్రెడీ ఒకటి పాత కేసు ఉంది, లాస్ట్ ఇయర్ అయింది. అది ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ రాచకొండ అక్కడ రిపోర్ట్ అయింది అది. అట్లాగే ఆదిత్య ఎవరైతే A2 ఉన్నాడో అతని మీద 2 కేసులు ఉన్నాయి. ఒకటి లాస్ట్ ఇయర్ ఎల్బీ నగర్ సేమ్ కేసు, ఎల్బీ నగర్లోనే A1 ఇన్వాల్వ్ అయిన కేసులోనే ఇతను కూడా అక్యూజ్గా ఉండే. రెండో కేసు మన దగ్గర మట్వాడలో మార్చి నెలలో అయింది. సో వీళ్ళది ఆల్రెడీ నేర చరిత్ర ఉంది కాబట్టి PD యాక్ట్ కోసం కూడా ఆల్రెడీ మేము ప్రొసెస్ చేసినాం. పాత కేసులో ఏదైతే అయిందో దాంట్లో ఆల్రెడీ ప్రొసెస్ నడుస్తుంది. ఈ కేసెస్లోనూ కూడా ఖచ్చితంగా PDF పెట్టుకొని వాళ్ళకి శిక్ష పడేట తర్వాత రెగ్యులర్ కేసు కూడా శిక్ష పడేటట్టు మేము ఇన్షూర్ చేసుకుంటాం. సో పబ్లిక్కి అదే విన్నపం ఉంది, ముఖ్యంగా రైతులకి. ఎట్టి పరిస్థితులు ఎవరైనా మీకు తక్కువ ధరలతోటి ఇది మీకు గింజలు అమ్ముతాము,
లేకపోతే పెస్టిసైడ్ ఇన్సెక్టిసైడ్ ఇవి ఇస్తాము, ఫెర్టిలైజర్ ఇస్తాము. దయచేసి నమ్మకండి. ఆ, ఖచ్చితంగా ఏదైతే లైసెన్స్డ్ షాప్స్ ఉన్నాయో, లైసెన్స్డ్ రిటైలర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర పోయి కొనుక్కోండి. అండ్ అక్కడ కూడా వాళ్ళు లైసెన్స్ షాప్ వాళ్ళు కూడా ఇది చాలా తక్కువ వస్తుంది, ఇది తీసుకుంటే మంచిగా ఉంటుందని అది వాళ్ళని కూడా నమ్మకండి. ఎందుకంటే ఈ కేసులో చూస్తున్నాము, ఇద్దరిది ఆల్రెడీ ఫెర్టిలైజర్ షాప్స్ ఉన్నాయి. అక్కడ షాప్ నుంచి వాళ్ళు ఈ సేల్ పని చేస్తున్నారు. సో అది కొంచెం రైతులు కొంచెం జాగ్రత్త ఇప్పుడు చూపిస్తే ఆ, అది ఇప్పుడే అది కొంచెం చిన్న చిన్న ప్రాఫిట్స్ అట్లా మైండ్లో పెట్టుకోకుండా చిన్న చిన్న జాగ్రత్తలు ఇప్పుడు చూస్తే తర్వాత వాళ్ళకి పంట పండే టైంలో వాళ్ళకి కూడా మంచి అప్పుడు ప్రాఫిట్ వస్తుంది. అండ్ ఎలాంటి నష్టం కూడా వాళ్ళు పడరు, రైతు కూడా. అండ్ అట్లాగే మళ్ళీ పబ్లిక్కి కూడా రిక్వెస్ట్ చేసి విన్నపం చేస్తున్నాము. ఏదైనా మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే ఇట్లాంటి ఎక్కడైనా ఏదైనా నడిపిస్తున్నారో దయచేసి మాకు ఇన్ఫార్మ్ చేయండి. డెఫినెట్లీ వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం. దాని కేసెస్లో మా టీమ్స్ అన్నీ కూడా మా టాస్క్ ఫోర్స్ టీమ్స్, అట్లాగే మన లోకల్ పోలీస్ పర్కాల్ అండ్ గీసుకొండ, ఆ, మన డీసీపీ గారు ఆధ్వర్యంలోనే అట్లాగే మన ఏసీపీస్ ఆధ్వర్యంలోనే మంచి వర్క్ చేశారు. వాళ్ళందరికీ మంచి వర్క్ కూడా అభినందిస్తున్నాము. అట్లాగే వాళ్ళకి రివార్డ్ కూడా ఇస్తాం. థ్యాంక్ యూ. మా తరఫు నుంచి అదే పీడీ యాక్ట్ ఒకటి చేస్తున్నాము. దాన్ని అది రెగ్యులర్గా కేసెస్ ఏదైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా దాంట్లో పకడ్బందీగా ఇన్వెస్టిగేషన్ చేసుకొని వాళ్ళకి శిక్ష పడేటట్టు చూస్తాము. అట్లాగే పబ్లిక్కి కూడా ఆల్రెడీ నేను రిక్వెస్ట్ చేసినట్టుగా పబ్లిక్ నుంచి కొంచెం ఇన్ఫర్మేషన్ కోఆపరేషన్ పబ్లిక్ నుంచి కూడా మాకు కావాలి. అది మీకు చెప్పినది ఫస్ట్ కేసు ఏదైతే ఉన్నదో గీసుకొండ సంబంధించి ఎక్కడైతే హెచ్టిబిటి ఉన్నది దాంట్లో సెకండ్ లెవెల్ సప్లయర్స్ని ఇప్పుడు మేము పట్టుకున్నాము. వాళ్ళు అక్కడ సంగారెడ్డిలోనే అక్కడ వాళ్ళు సీడ్స్ అంతా సోర్స్ చేసుకుని అక్కడ ప్యాకింగ్ చేసుకుని ఎక్కడెక్కడ సప్లై చేసేవాళ్ళు. సో సెకండ్ లెవెల్ సప్లయర్ ఆల్రెడీ మా దగ్గర ఉన్నాడు, వాళ్ళకి పట్టుకున్నాము. ఇంకా కూడా ఫస్ట్ లెవెల్ ఎక్కడైతే నుంచి వస్తుందో దానికి ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము, వాళ్ళని కూడా ఖచ్చితంగా పట్టుకున్నాం. కొంచెం టెక్నికాలిటీస్ ఉంటాయి. ఒకటి అయితే ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఉంటుంది దాంట్లో. సో ఎఫ్ఎస్ఎల్ నుంచి రిపోర్ట్ వస్తేనే కొంచెం మాకు కూడా క్రెడిబిలిటీ ఉంటుంది దానిలో. మరి పీడీ యాక్ట్లో మీకు తెలుసు, ఇంతకుముందు హైకోర్టు కూడా చాలా కేసెస్లో అది సీరియస్ నోటీస్ కూడా తీసుకున్నారు. ఓకే, సో కొంచెం మనం టెక్నికాలిటీస్ అన్నీ కూడా విచారించి పెడుతున్నాము. ఓకే, నంబర్ ఒకటి తీసుకుంటున్నాము. ఈజీగా కొంచెం మైండ్కి పబ్లిక్ మైండ్కి కూడా ఈజీగా గుర్తుండేటట్టు అట్లా నంబర్ అది కూడా మీకు తొందరగా చెప్తాం అది. ఓకే, జాయింట్ ఇన్స్పెక్షన్ మొత్తం కమిషనరేట్ పరిధిలో నడుస్తున్నాయి. మీరు కూడా అది ఆల్రెడీ కొంత మీడియాలో కూడా కవర్ అయింది. లోకల్ పోలీస్ టీమ్స్ అండ్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ అన్ని చోట్ల కూడా చేస్తున్నారు. అది విల్ ఫైండ్ ఇట్ అవుట్. ఓకే, ఫోన్తో లిఫ్ట్ చేస్తున్నారు, ఎక్కడెక్కడ బిజీ ఉంటే మేబీ అట్లా మిస్ అయి ఉండొచ్చు. బట్ అది అందుకని చెప్పినాను, అది ఆల్రెడీ నంబర్ ఒకటి ప్రికవర్ చేస్తున్నాము. మీకు ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాము దానికి సంబంధించి. ఓకే ఓకే, సరే. మా వాళ్ళు కూడా కొంచెం ఎమర్జెన్సీస్లో బిజీ ఉంటారు ఎప్పుడెప్పుడు. ఓకే ఓకే, రైట్. థ్యాంక్ యూ.